అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 4వ వచనంలోకి మనం వచ్చినట్లయితే, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇక్కడ ఈ అధ్యాయంలో చూసుకుంటే కొర్నేలి అనే ఒక భక్తిపరుడు ఉన్నాడనమాట. అతడు కైసరియలో ఉంటాడు. ఇతడు ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తిపరుడు అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు చూసుకుంటే ఇతడు దేవుని నమ్ముకున్న వ్యక్తి కాదు, ఇతడు అన్యుడు అన్నమాట. అయినా కూడా ఎన్నో ధర్మకార్యాలు చేశాడు, ఎంతోమందికి దాన ధర్మాలు చేశాడు, ఎంతోమందికి వస్త్రములు ఇచ్చాడు, ఎంతోమందిని ఆదుకున్నాడు, ఎంతోమందికి సహాయం చేశాడు. ఇలా రకరకాలుగా ధర్మకార్యాలు చేశాడన్నమాట. దేవుడు ఇతడు అన్యుడు అయినప్పుడు కూడా నీ ధర్మకార్యాలు అలాగే నీ ప్రార్థనలన్నీ కూడా దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినాయి అని ఎందుకు రాయించాడు అంటే, అతను చేసిన ధర్మకార్యాలు కూడా దేవుడు మెచ్చుకునే స్థితిలో ఉన్నాయి, దేవుడు ఇష్టపడే స్థితిలో ఉన్నాయి, దేవునికి నచ్చే రీతిగా అన్ని ధర్మకార్యాలైనా చేశాడనమాట. అలాగే ప్రార్థన, దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉండి ఆయన రోజు దేవునికి ప్రార్థన చేసేవాడు. ఆయన ఒక్కటే కాదు, ఆయన కుటుంబంతో పాటు కలిసి ప్రార్థన చేసేవాడు అన్నమాట. అన్యుడు అయినప్పటికి కూడా కుటుంబంతో కలిసి ప్రార్థన చేయడం వల్ల, ఆయన భయము భక్తి కలిగి ప్రార్థన చేయడం వల్ల ఆయన ప్రార్థనలు ఏమయ్యాయి అంటే, ఆయన ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేర్చబడ్డాయి అని వాక్యం స్పష్టంగా చెప్తుందన్నమాట. చాలామంది రకరకాల పరిస్థితులను బట్టి ప్రార్థనలు చేస్తూ ఉంటారు, కానీ మనసులో ఎక్కడో తెలియని అనుమానం ఏమి అంటే, దేవుడు నేను చేసే ప్రార్థనలు వింటున్నాడా, అసలు నేను చేసే ప్రార్థన కూడా దేవుడు వింటాడా అని అనుమానంతో ఉంటే ఏమైందంటే మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరవు. ఎందుకు అంటే, ఒకవేళ ఇన్ కేసు చేరినా కూడా మన అనుమానం వల్ల ఏమైందంటే మనము ఏ అంశాన్ని బట్టి ప్రార్థించామో అందుకు ప్రతిఫలము పొందుకోలేం ఖచ్చితంగా. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడైనా సరే విశ్వసించి నమ్మి ప్రార్థన చేయాలన్నమాట. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ప్రార్థన చేసిన దానికి ప్రతిఫలము పొంది ఉన్నాము అని నమ్మి ప్రార్థించాలన్నమాట. అప్పుడు ఏమైంది అంటే, నువ్వు ప్రార్థించిన ఆ ప్రార్థనకు డెఫినెట్లీ జవాబు వస్తుంది, నువ్వు ప్రార్థించిన దానికి ప్రతిఫలము డెఫినెట్లీ నువ్వు పొందుకుంటావు. దేవుని దగ్గర నుంచి నీకు ఆ ప్రతిఫలము డెఫినెట్లీ వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. లేదు, నువ్వు అనుమానిస్తూ ప్రార్థన చేస్తే నువ్వు ప్రతిఫలం చూడలేవు, డెఫినెట్లీ దేవుని కార్యం చూడలేవు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు అని చెప్తుంది వాక్యం. నువ్వు నమ్మితేనే కదా దేవుని మహిమ చూస్తావు. నీకు నమ్మకం లేకపోతే నువ్వు దేవుని మహిమ ఎలా చూస్తావు కదా? కాబట్టి దేవుని నమ్ముకున్న వారే చాలామంది ఇలాగే ఉన్నారు. ఏమంటే ప్రార్థన చేస్తారు కానీ దేవుడు చేస్తాడో చేయడు అనుమానం. దేవుని గురించి నీకు పూర్తిగా తెలిస్తే, దేవుని గురించి నువ్వు పూర్తిగా తెలుసుకుంటే, దేవుని బలం ఏంది, దేవుని శక్తి ఏంది, అసలు దేవుడు అంటే ఏమి అని నువ్వు తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుని నువ్వు అనుమానించవు. ఖచ్చితంగా దేవుడు ఇది చేస్తాడో చేయడో, జరుగుతుందో జరగదో అనే అనుమానం నీలో కలగదు. ఈ అనుమానం నీలోకి వచ్చింది అంటే అర్థం ఏమంటే, అపవాది నిన్ను శోధిస్తున్నాడు. అపవాది దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోచుండగా ఆ కార్యాన్ని అడ్డుకోవాలి అని నీలో అనుమానాన్ని కలిగిస్తున్నాడు అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మీకు అనుమానం కలిగిందంటే, జరుగుతుందో జరగదో అనే ఆలోచన మీకు వచ్చిందంటేనే డెఫినెట్లీ అపవాది మీ కార్యాన్ని జరగకూడదు, మీరు ప్రార్థించిన ప్రార్థనకు ప్రతిఫలం రాకూడదు, జవాబు రాకూడదు, ఖచ్చితంగా మీరు అది పొందుకోకూడదు దేవుని దగ్గర నుంచి అనే ఉద్దేశంతో మిమ్మల్ని శోధిస్తున్నాడు. అంటే మొత్తానికి దేవుడు కార్యం మొదలు పెట్టేశాడు, అందుకే మీకు అనుమానం కలిగించాడు వాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే కార్యం దేవుడు మొదలు పెట్టేశాడు కాబట్టి డెఫినెట్లీ చేస్తాడు. నిజానికి ఒక విషయం చెప్తాను చూడండి, ప్రార్థించే వారికన్నా ప్రార్థనాపరుల కన్నా మనకన్నా అపవాదికే దేవుని పైన నమ్మకం ఎక్కువ. అందుకే వాడు మనం ప్రార్థించే ప్రార్థనలు దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడని, కార్యం జరిగిచ్చేస్తాడని చెడగొట్టాలని చూస్తాడు. మనలో అందుకే అనుమానాన్ని పుట్టిస్తాడు, మనల్ని అందుకే శోధిస్తాడు.
ప్రైజ్ ద లార్డ్. కాబట్టి అవిశ్వాసం చూపకూడదు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ కొర్నేలి అనే భక్తిపరుడు అతడేమీ దేవుని నమ్ముకున్నవాడు కాదు కదా, అన్యుడే కదా. అన్యుడైనప్పటికి కూడా ప్రార్థన చేస్తే ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినాయి. ఆయన ధర్మకార్యాలు కూడా జ్ఞాపకార్థంగా చేరినాయి. అంటే మనం ఇప్పుడు ఆలోచించాల్సింది ఏమంటే, మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనలు డెఫినెట్లీ దేవుని సన్నిధికి చేరుతాయి. మన ధర్మకార్యాలు డెఫినెట్లీ దేవుని సన్నిధికి చేరుతాయి. దేవుడు జ్ఞాపకార్థంగా అవన్నీ ఆయన సన్నిధిలో ఉంచుకున్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు అది జరుగుతుందో జరగదో, దేవుడు కార్యం చేస్తాడో చేయడో అనే అనుమానం మనం పెట్టుకోకూడదు. ఒక అన్యుని జీవితంలోనే దేవుడు ఆయన ప్రార్థనలు కానీ ధర్మకార్యాలు కానీ ఆయన సన్నిధికి చేర్చుకున్నాడంటే, నువ్వు దేవుని నమ్ముకున్నావు, ఆయన రక్తంలో కడగబడ్డావు, నమ్మి బాప్తిసం పొందావు కదా. మరి నీ ప్రార్థనలు దేవుడు ఎందుకు వినడు? మరి నీ ప్రార్థనలు దేవుడు ఆయన సన్నిధికి ఎందుకు చేర్చుకోడు? నీ ధర్మకార్యాలను ఆయన సన్నిధికి ఎందుకు చేర్చుకోడు అని నువ్వు ఆలోచించాలి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నీ ప్రార్థనలు కూడా దేవుడు వింటున్నాడు, ఆయన సన్నిధి జ్ఞాపకార్థంగా చేర్చుకుంటున్నాడు. చిన్న ప్రార్థన అని చెప్పేసి నిర్లక్ష్యం చేయొద్దు. చిన్న ప్రార్థన అయినా కూడా పెద్ద జవాబు ఉంటుంది. అలా అని చెప్పేసి చిన్నగా సింపుల్గా ప్రార్థన చేసి ముగించుకోండి. దేవునితో సహవాసం చేయాలి, ఎక్కువ సమయం ప్రార్థనలో గడపాలి, వాక్యం ధ్యానించాలి. ఇక్కడ కొర్నేలి ఏం చెప్తున్నాడంటే, ఆయన కుటుంబంలో ఉండే వాళ్ళందరూ కుటుంబంతో కలిసి భయము భక్తి కలిగి దేవుణ్ణి ప్రార్థించారు వాళ్ళు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఏ పరిస్థితి అన్నా ఉన్నాయి, ఇంట్లో సమాధానం లేదు, నెమ్మది లేదు, అప్పులు ఎక్కువైపోయినాయి, నీ పరిస్థితులు బాగాలేవు, నీ కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, నువ్వు ఎలాంటి పరిస్థితులైనా ఉండు, కానీ నువ్వు కుటుంబంతో కలిసి సమాధానంగా అందరూ కలిసి కూర్చొని ప్రార్థన చేశారనుకోండి, దేవుడు ఖచ్చితంగా మీ ప్రార్థనను ఆయన సముఖంలో చేర్చుకుంటాడు జ్ఞాపకార్థంగా. ప్రైజ్ ద లార్డ్. అంటే ఇప్పుడు ప్రార్థన చేస్తే చాలా ధర్మకార్యాలు చేయాల్సిన అవసరం లేదా అంటే లేదు. ఇక్కడ అదే చెప్తున్నాడు వాక్యం ద్వారా, ధర్మకార్యాలు కూడా అవసరమే, చేయాలి. నీ ధర్మకార్యాలు, నీ ప్రార్థనలన్నీ కూడా ఆయన సన్నిధికి చేర్చుకున్నాడు జ్ఞాపకార్థంగా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఈ పరిస్థితులను బట్టి ప్రార్థిస్తున్నారో, ఆ ప్రార్థనలు చేసి కూడా అనుమానిస్తున్నారు, వారందరూ కూడా ఆలోచించాలి. ఇంక అనుమానించకండి. మీకు అనుమానం పుట్టిందంటేనే అపవాది పనిచేస్తున్నాడు, వాడు నీ కార్యాన్ని చెడగొట్టాలని చూస్తున్నాడు. దేవుని కార్యం ఆల్రెడీ మొదలైపోయింది, కానీ చెడగొట్టి ఎలాగోలా నాశనం చేయాలని చూస్తున్నాడు అని గుర్తుపెట్టుకోండి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా నువ్వు ఏ పరిస్థితిని బట్టి ప్రార్థన చేస్తున్న దేవుడు ఆయన సన్నిధికి నీ ప్రార్థన చేర్చుకున్నాడు, ఖచ్చితంగా నీకు జవాబిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 2 తలలోంచండి ప్రార్థన చేసుకుంది. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం గల తండ్రి, స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. సర్వోన్నతుడ, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో తండ్రి నాయన ప్రభా, మరొకసారి నాయన ప్రభా, కొర్నేలి అనే భక్తిపరుణ్ణి నాయన ప్రభా, ఆయన యేసయ్య ఆయన మా ఎదుగు తీసుకొచ్చి ఆయన చేసిన ప్రార్థనలు కానీ ధర్మకార్యాలు కానీ మీ సన్నిధికి జ్ఞాపకార్థంగా చేర్చబడ్డాయి అని నాయన ప్రభా మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో దేవా, అన్యుడైనప్పుడు కూడా తండ్రి ఆయన ధర్మకార్యాలు ప్రార్థనలు మీరు మీ సన్నిధికి జ్ఞాపకార్థంగా చేర్చుకుని తండ్రి మాకు ఇంత అమూల్యమైన విషయాలను తెలియజేసినందుకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని నమ్మి కూడా చాలామంది అనుమానిస్తూ ఉంటారు. నేను ప్రార్థన చేసినా జరుగుతుందో జరగదో, ఇది నిజమో కాదు, ఎట్లో ఏంటో ఇలా రకరకాలుగా అనుమానిస్తూ ఉంటారు తండ్రి. అలా మిమ్మల్ని అనుమానించే వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ కూడా ఇది అపవాది శోధన, మా జీవితంలో దేవుడు కార్యం మొదలు పెట్టేశాడు, అందుకే దాన్ని చెడగొట్టాలని అపవాది ప్లాన్ చేస్తున్నాను ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఆలోచించి దేవా ఇక అనుమానించకుండా తండ్రి నా ప్రార్థనలు ఆయన సన్నిధికి చేర్చుకుంటున్నాడు, జ్ఞాపకార్థంగా చేర్చుకుంటున్నాడు, కాబట్టి ఖచ్చితంగా నాకు జవాబిస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, అడుగుడి ఇస్తాను అన్నారు, ఖచ్చితంగా మాకు ఇస్తాడు అని ప్రతి ఒక్కరూ తండ్రి గుర్తించి దేవా మీ ఎద్దకు వచ్చి పశ్చాత్తాపడి అయ్యా నేను ఎన్ని రోజులు మిమ్మల్ని అనుమానించాను, నన్ను మన్నించండి అని క్షమాపణ కోరి వారు సరి చేసుకోవడానికి ప్రార్థించిన ప్రార్థన ఆయన ఖచ్చితంగా మీ సన్నిధికి చేరిందని వారు నమ్మి విశ్వసించి ధైర్యంగా ఉండటకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరు కూడా ప్రతిఫలం పొందుకున్నటకు సహాయం చేయమని మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ దేవ ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు, వింటున్నారు, షేర్ చేస్తున్నారు, పేరు పేరు అందరినీ జ్ఞాపకం చేసుకొని దీవించమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.